తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కుమరవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. పరమశివుడి ప్రతిరూపంగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కుమరవెల్లి మల్లన్నను దర్శించుకుని భక్తులు తరిస్తూ ఉంటారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున జరిగే పెద్దపట్నానికి విశేషమైన భక్తజనం స్వామివారి ఆలయానికి చేరుకుని ఆ మల్లన్నకు ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. మా ఇంటి ఇలవేల్పు కుమరవెల్లి మల్లన్న అంటూ భక్తులందరూ కూడా రెండు చేతులెత్తి మొక్కుకుంటూ ఉంటారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు కుమరవెల్లి మల్లన్న అంటే అమితమైన భక్తి. గంగరేని చెట్టు, పసుపు బండారితో ప్రతిరోజు కూడా భక్తులు ఆ స్వామివారికి పట్నాలను వేసి మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. గజ్జెల లాగులను వేసుకొని పట్నాలను తొక్కుతూ ఆ మల్లన్న నామస్మరణ చేస్తూ పట్నం ఉత్సవం జరిగే ఆ తంతునంతా వీక్షించడానికి కూడా రెండు కళ్ళు చెరుపు. అందుకే వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చి కోరిన కోరికలను నెరవేర్చిన మల్లికార్జునుడికి పట్నాలు వేసి మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఈ పరిసర ప్రాంతాలు ఎటువైపు చూసినా పసుపుమయంగా అగుపిస్తూ ఉంటాయి. ప్రతి ఇంటిలో ఒకరికి ఆ మల్లన్న దేవుడి పేరు కలిసి వచ్చేలా పెట్టుకుంటూ ఉంటారు. మల్లికార్జునుడు, మల్లన్న, మల్లేశం, మల్లవ్వ ఇలా వివిధ రకాలైన పేర్లన్నీ కూడా ఆ దేవదేవుడు, మహాదేవుడు, పరమేశ్వరుడి రూపంగా కుమరవెల్లి మల్లికార్జునుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామివారి పేరు కలిసి వచ్చేలా, ఈ ప్రాంతం పేరు కలిసి వచ్చేలా కూడా కొంతమంది భక్తులు కొమురయ్య, కొమురవ్వ, కుమరవెల్లి అని కూడా ఆ దేవుడిపై ఉన్న భక్తిని చాటుకుంటూ ఉంటారు. అందుకే ప్రతి ఇంటిలో కుమరవెల్లి మల్లికార్జున్ని తమ ఇంటి సభ్యుడిగా, తమలో ఒక్కటిగా భావిస్తూ పూజలు జరుపుకుంటూ ఉంటారు. భక్తుల కోరికలన్నీ నెరవేర్చిన ఆ భగవంతుడికి, మల్లికార్జునుడికి భక్తులు అంతే ప్రేమగా కోరమీసాలను చెల్లిస్తూ ఉంటారు. ఎక్కడా లేని విధంగా పరమశివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే మహిమాన్విత క్షేత్రం కుమరవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయం. ఇక్కడ ఈ ఆలయంలో గుహలో వెలిసి ఉన్న ఆ పరమశివుడి రూపమైన మల్లికార్జున్ని దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. గొల్ల కేతమ్మ, మేడలమ్మ ఇరువురితో పాటు ఇక్కడ పరమేశ్వరుడు మల్లికార్జునుడు దర్శనమిస్తున్న మహిమాన్విత క్షేత్రం. లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో పెద్ద బండరాళ్ల మధ్యలో వెలిసి ఉన్న ఆ పరమశివుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఈ ప్రాంతమున మల్లికార్జునుడిగా వెలిసి ఇక్కడి భక్తులందరినీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ వారి కోరికలన్నీ నెరవేరుస్తున్న మహిమాన్విత నిలయం. మహాశివరాత్రి పర్వదినం రోజున ఆ స్వామివారికి జరిగే పెద్దపట్నాన్ని వీక్షించడానికి కూడా భక్తులు తరలివస్తూ ఉంటారు. శివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి నిరంతర అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. యాదవ సాంప్రదాయ ప్రకారం తోటబావి ప్రాంగణంలో ఆదివారం రోజున పెద్దపట్నం వేసి స్వామివారికి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్వహించే పెద్దపట్నానికి ఎంతో విశిష్టత కూడా కలిగి ఉంది. పసుపు, కుంకుమ, తెల్లపిండి, సునేరు పచ్చలను ప్రథమ గణాలుగా సమ్మేళనం చేసి చిత్రకన్ను నెలకొల్పి 41 వరుసలతో ఈ పట్నాన్ని అందంగా వేస్తారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. అనంతరం ఉత్సవ విగ్రహాలతో పట్నం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ భక్తులంతా తొక్కుతూ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడికొచ్చిన భక్తులందరూ కూడా ఆ పట్నాన్ని తిలకించి అందులో చిందేస్తే తమ కష్టాలన్నీ కూడా కడతేరుతాయని భక్తుల అచంచలమైన నమ్మకం. పెద్దపట్నానికి ఆ మల్లన్న స్వామికి విడదీయలేని బంధం ఉంటుంది. పెద్దపట్నం వేసి అందులో నుండి నడుచుకుంటూ వెళ్ళి కష్టాలను కడతీర్చే మల్లికార్జున్ని దర్శించుకుంటే తమ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాడని చెప్పి కూడా భక్తుల యొక్క నమ్మకం.